మీరు ఎప్పుడైనా ఒక డ్రీమ్ని మైండ్లో ఇమాజిన్ చేశారా? కొన్ని సంవత్సరాల తర్వాత అది మీ లైఫ్లో నిజమై మీ కళ్ళ ముందుకు వచ్చిందా? ఎస్ అయితే కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఎస్. మీకు ఎలాంటి సిచ్యువేషన్ని మీరు చూశారు, దేనిని మీరు విజువలైజ్ చేయడం వల్ల అది మీ లైఫ్లోకి వచ్చిందో కామెంట్ చేయండి. ఇఫ్ ఎస్, దట్స్ నాట్ కోఇన్సిడెన్స్. అదైతే కోఇన్సిడెన్స్ అయితే మాత్రం కాదు, దట్స్ విజువలైజేషన్ పవర్. నిజం చెప్పాలంటే అది మీ విజువలైజేషన్ యొక్క పవర్ అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్లో విజువలైజేషన్ అంటే జస్ట్ ఇమాజినింగ్ కాదు, ఓన్లీ ఇమాజిన్ చేసుకోవడం మాత్రమే కాదు. ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ యువర్ రియాలిటీ ఇన్సైడ్ యువర్ మైండ్ బిఫోర్ ఇట్ షోస్ అవుట్ సైడ్. మైండ్లో ఏదైతే ఉందో అది మీ లైఫ్లో నిజంగా మీరు చూడగలుగుతున్నారు అని ఈ వీడియోలో మనం చూద్దాం. వై విజువలైజేషన్ యాక్చువల్లీ వర్క్స్. అసలు విజువలైజేషన్ అనేది ఎందుకు వర్క్ అవుతుంది, అది సైంటిఫికల్లీనా, ఎమోషనల్లీనా అండ్ ఎనర్జెటికల్లీనా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 30th అక్టోబర్న 4:30 to 6:30 వరకు మేనిఫెస్టేషన్ అండ్ మెడిటేషన్ క్లాసెస్ ఉన్నాయి. జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. మిమ్మల్ని మా గ్రూప్లో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.